ఏ ఎవ్రీవన్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో మన లైఫ్ లో ఎదురవుతున్న ఫియర్స్ అది హెల్త్ పరంగా కావచ్చు, మనీ పరంగా, రిలేషన్స్ పరంగా, కెరియర్ పరంగా, ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు కావచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఏదైతే మీరు భయపడి ఆగిపోతున్నారు, నెక్స్ట్ స్టెప్ వెళ్ళకపోతున్నారు, ఫియర్ గా ఫీల్ అవుతున్నారు, డౌట్ గా ఫీల్ అవుతున్నారు, అటువంటి ఎమోషన్స్ ని మనం అడ్వాన్స్ ఓపెన్ యూజ్ చేసి హీల్ చేయొచ్చా? 100% హీల్ చేయొచ్చు. ఆ స్టెప్స్ ని మనం స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేద్దాం. ఎవరైతే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ దే లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఓపెన్ అప్ హీలర్. ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో మన లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి ఫియర్స్ ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా పాజిటివ్ మైండ్ సెట్ ని సెట్ చేసుకోవాలి, ఎలా మన ఫ్రీక్వెన్సీని హైలోకి తీసుకొచ్చుకోవాలి అనే విషయాలను కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం. ఈ స్టెప్స్ ని రైట్ వేలో ప్రాక్టీస్ చేయండి. మీరు విత్ ఇన్ ద 5 to 10 minutes లో మీ ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటికి రాగలుగుతారు. ఈ స్టెప్ ని కనుక డైలీ 21 days కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే ప్రతిరోజు మీరు ఎంతో హై ఎనర్జీగా ఎక్కడ స్టక్ అవ్వకుండా వర్క్ చేయగలుగుతారు. ఐ విల్ గివ్ 100% క్లారిటీ. స్టెప్స్ ని మర్చిపోవద్దు. స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు హోపనోపనో ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకు ప్రాక్టీస్ చేయాలి విషయాలు చూసి తెలుసుకున్నట్టయితే దీన్ని ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారు. హోపనోపనో ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అని కనుక చూసినట్టయితే డాక్టర్ జూలెన్ గారు ఏదైతే మనం అడ్వాన్స్ హీలింగ్ హోపనోపనో ప్రాక్టీస్ చేస్తున్నామో ఈ హీలింగ్ ప్రాసెస్ ద్వారా తన ఒక మెంటల్ హాస్పిటల్ టోటల్ గా మెంటల్ హాస్పిటల్ ని టోటల్ గా తను హీల్ చేయడం జరిగింది. ఈ రోజు మనం ఫేస్ చేస్తున్న ఈ యొక్క మనీ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, రిలేషన్షిప్ ఇష్యూస్, ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న ఇష్యూస్. ఎందుకోసం అంటే ఒక మెంటల్ హాస్పిటల్ ని టోటల్ గా హీల్ చేశాడు. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఈ టెక్నిక్ ని యూజ్ చేసి తను ఆ మెంటల్ హాస్పిటల్ ని హీల్ చేయగలిగాడంటే మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ని 100 and 200% మన ప్రాబ్లమ్స్ ని మనం హీల్ చేసుకోవచ్చు. మరి దానికోసం ఏం చేయాలి? ఈ టెక్నిక్ ని రైట్ వేలో ప్రాక్టీస్ చేయాలి. దీన్ని రైట్ వేలో ప్రాక్టీస్ చేసినట్టయితే మన లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సిచ్యువేషన్స్ లో ఈ ఫియర్స్ నుంచి మనం బయటికి రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే ఫియర్ గా ఫెయిల్ అవుతున్నారో, ఎక్కడైతే డౌట్ గా ఫీల్ అవుతున్నారో, ఎక్కడైతే గ్రోత్ అనేది చూడలేకపోతున్నారో ఆ ఫియర్ ఏంటి అనే విషయాన్ని నోట్ చేయండి. ఆ ఫియర్ ఏంటి? ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు? మేబీ మీ హెల్త్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా హెల్త్ ఇష్యూస్ ఉంటే నా లైఫ్ ఎలా ఉంటుందని కావచ్చు, కెరియర్ పరంగా ఉంటే నా కెరియర్ ఎలా ఉంటుందని కావచ్చు, రిలేషన్స్ పరంగా ఉంటే నా రిలేషన్స్ ఎలా ఉంటాయని కావచ్చు, లేదా బిజినెస్ పరంగా కావచ్చు, లేదా మీ ఫ్యామిలీలో కావచ్చు. ఎనీ ఫియర్, మిమ్మల్ని ఆపుతున్న ఫియర్ ఏంటి, ఏ ఏరియాలో క్లారిటీగా ఆలోచించండి. 2 3 ఏరియాలో జనరల్ గా చెప్పినట్టయితే మన మైండ్ అనేది క్లారిటీగా దాన్ని మనం హీల్ చేయాలి. నెంబర్ 1 రూల్ ఏంటి? క్లారిటీగా ఆ పాయింట్ ని నోట్ చేయాలి. ఏ ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, బిజినెస్ స్టార్టింగ్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అనేది నెంబర్ 1 గుర్తించాలి. స్టెప్ 2 వచ్చేసి ఆ ఎమోషన్ ఏదైతే ఫియర్ వల్ల బాధపడుతున్నారో అది మీ బాడీలో ఎక్కడ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు వీడియో ఎవరైతే చూస్తున్నారో కళ్ళు మూసుకోండి. ఆలోచించండి మీ బాడీలో ఆ ఫియర్ అనేది ఎక్కడ ఉంది. లైఫ్ లో సక్సెస్ అవుతామా లేదా, మనీ సంపాదిస్తామా లేదా, బిజినెస్ గురించి, హెల్త్ గురించి, రిలేషన్స్ గురించి, ఏదైతే మీరు ఇష్యూ ఫేస్ చేస్తున్నారో ఆ ఇష్యూ మీ బాడీలో ఎక్కడ ఉంది. హెడ్ లో అనిపిస్తుందా, ఐస్ దగ్గర అనిపిస్తుందా, చెస్ట్ లో అనిపిస్తుందా, లెగ్స్ లో అనిపిస్తుందా, మీ టోటల్ మీ బాడీలో ఎక్కడ అనిపిస్తుందో అబ్జర్వ్ చేయండి. థర్డ్ వచ్చేసి ఏదైతే మీరు ప్రజెంట్ ఆ ఫియర్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ఫియర్ అనేది మీరు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. 10 పాయింట్స్ అనుకుంటే చాలా ఎక్కువ, 1 పాయింట్ అంటే చాలా తక్కువ. 1 to 10 లో మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారు ప్రజెంట్ దానికి నోట్ చేయండి. స్టెప్ 3 ఏంటి? స్టెప్ 1 ఏ ప్రాబ్లం, భయం. స్టెప్ 2 ఎక్కడ ఉంది బాడీలో, హెల్త్ లో, చెస్ట్ లో, ఎక్కడ ఒక ప్లేస్ లో అనిపిస్తుంది. థర్డ్ పాయింట్ దానికి ఎన్ని పాయింట్స్ ఇస్తారు. ఎన్ని పాయింట్స్ ఇస్తారని గుర్తించిన తర్వాత ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఎస్ మీ గుండె పైన చేపెట్టుకోండి. దాన్ని నాతో పాటు రిపీట్ చేయండి. నేను ఇచ్చే కన్వర్జేషన్ వర్డ్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయండి. ఇజ్ ఇట్ ఓకే? ఓకే అనుకుంటే ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. మీ గుండె పైన చేపెట్టుకోండి. బాడీని రిలాక్స్ చేయండి. టోటల్ గా మీ బాడీని రిలాక్స్ చేయండి. కళ్ళు మూసుకోండి. లోతైన శ్వాస తీసుకోండి. రిలాక్స్. గుండె పైన చేపెట్టుకోండి. మీ బాడీ టోటల్ గా రిలాక్స్ అవుతుంది. మీ తల భాగం, మీ నుదురు, మీ కనుబొమ్మలు, మీ కళ్ళు, మీ చెవులు, మీ హెడ్ భాగం, మీ చేతులు, మీ మోచేతులు, చేతి వేళ్ళు, అరచేతులు, మీ చెస్ట్ భాగం, మీ గుండె, మీ ఊపిరితిత్తులు, మీ స్టమక్ ప్లేస్, మీ కాళ్ళు, మీ మోకాళ్ళు, కాలి వేళ్ళు, అరిపాదాలు, బాడీ టోటల్ గా రిలాక్స్ అవుతుంది. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఎస్ నాతో పాటు లౌడ్ గా రీడ్ చేయండి. చెప్పండి.
నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సిచ్యువేషన్స్ కి 100% బాధ్యత వహిస్తున్నాను. నా లైఫ్ లో ఎదురవుతున్న ఈ భయాలు, ఈ ఫియర్స్ కి, ఈ ఫోబియాస్ కి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ. నా లైఫ్ లో నేను ఎక్కడ ఫోకస్ చేయలేక, ఎందుకు స్ట్రక్ అవుతున్నానో తెలియక ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఎందుకు గ్రోత్ అవ్వట్లేదు, నేను ఎందుకు స్ట్రక్ అవుతున్నాను, ఎక్కడ స్ట్రక్ అవుతున్నాను, క్లారిటీ లేక ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఈ ఫియర్స్ వల్ల నా లైఫ్ లో ఎక్కడ ఫోకస్ చేయలేకపోతున్నాను. నా మనీ ఇష్యూస్ కావచ్చు, నా కెరియర్ ఇష్యూస్ కావచ్చు, ప్రాబ్లం ఫేస్ చేయడానికి గల నెంబర్ 1 రీజన్ ప్రతి దానికి భయపడడం. ఐఎమ్ రియల్లీ సారీ. నా లైఫ్ లో నేను ఎక్కడ ఫోకస్ చేయలేకపోతున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. నేను రియల్ గా నా గ్రోత్ ని చూడలేకపోతున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. నా లైఫ్ లో నేను ఎక్కడ ఫోకస్ చేయలేకపోతున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించండి. నేను చాలా నెగిటివ్ గా ఆలోచించాను. దయచేసి నన్ను క్షమించండి. నేను రైట్ వేలో ఫోకస్ చేయలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి. నేను ఎక్కడ ఫోకస్ చేయాలో తెలియక ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. ఈ ఫియర్స్ వల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. ఈ ఫియర్స్ వల్ల నా లైఫ్ లో ఎక్కడ ఫోకస్ చేయాలో విషయం తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ ఫియర్స్ వల్ల నేను ప్రతిరోజు ఫోకస్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ. ఈ ఫియర్స్ వల్ల నేను ఎంతో పాజిటివ్ గా మారగలిగాను. థ్యాంక్ యూ. ఈ ఫియర్స్ వల్ల నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఎన్ఎల్పి నేర్చుకోగలిగాను. థ్యాంక్ యూ. ఈ ఫియర్స్ వల్ల నేను ఓపెన్ నేర్చుకోగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడూ చెప్పలేదు ఈ ఫియర్స్ వల్ల నాకు ఎంత బెనిఫిట్ అయిందనేది. థ్యాంక్ యూ మై బెనిఫిట్స్. థ్యాంక్ యూ ఫియర్. ఐ లవ్ యూ ఫియర్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మై ఫియర్. ఐ లవ్ యూ. రిలాక్స్. నా బాడీలో ఈ ఫియర్స్ సంబంధించినవి ఎక్కడ ఉన్నా, అవి ఎక్కడ స్ట్రక్ అయి ఉన్నా, ఆ ఎమోషన్స్ ని 100% ఫర్గివ్ చేస్తున్నాను. నేను 100% బాధ్యత వహిస్తున్నాను. నా లైఫ్ లో ఈ ఎమోషన్స్ ని 200% ఫర్గివ్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్. ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై ఫియర్. ఐ లవ్ యూ. ఈ రోజు నుంచి నేను ఫియర్స్ ని రిలీజ్ చేస్తున్నాను. ఈ ఫియర్స్ ని 100% ఫర్గివ్ చేస్తున్నాను. నేను ఎంతో పాజిటివ్ గా మారుతున్నాను. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. టోటల్ గా నా బాడీని రిలాక్స్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. లోతైన శ్వాస తీసుకోండి. మెల్లగా వదలండి. మరొకసారి లోతైన శ్వాస తీసుకోండి. మీరు శ్వాస తీసుకున్నప్పుడు ఒక కాంతివంతమైన వెలుగు మీ బాడీలోకి రావడం గమనిస్తున్నారు. మీరు శ్వాస వదిలేటప్పుడు మీ బాడీలోని నెగిటివ్ ఎనర్జీ టోటల్ గా బయటికి వెళ్ళిపోవడం గమనించారు. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మీ రెండు చేతులు రఫ్ చేస్తూ టోటల్ గా మీ ఫేస్ కి అప్లై చేయండి. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఈ యొక్క వీడియోలో మనం ఏదైతే ఫియర్ ఉందో ఆ ఫియర్ ఎక్కడుంది మన బాడీలో చూసాం. ఎన్ని పాయింట్స్ ఇస్తామో చూసాం. ఆ ఫియర్ సంబంధించి ఐఎమ్ సారీ ఎందుకు చెప్తున్నాం, ప్లీజ్ ఫర్గివ్ మీ అనే వర్డ్స్ ఎందుకు చెప్తున్నాం, థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నాం, ఐ లవ్ యూ ఎందుకు చెప్తున్నాం, ఎందుకు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, టోటల్ గా గుర్తించగలిగాం, ఫోకస్ గా వర్క్ చేసాం. ఇలా మీరు ఈ వీడియోని డైలీ 21 days ప్రాక్టీస్ చేయండి.
మీ లైఫ్ లో ఎక్కడ ఏ ఫియర్ తో ఫేస్ చేస్తున్నా ఆ ప్రాబ్లమ్ని ఈజీగా మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చి మీరు అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ అడ్వాన్స్ ఓపెన్ ఓపెన్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే నెక్స్ట్ జరగబోయే 3 days ఫ్రీ మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఓపెన్ ఓపెన్ ప్లస్ ఈఎఫ్టీ కోర్స్. ఆ సబ్జెక్ట్ ని మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి. 3 days ఇంప్లిమెంటేషన్ చేసి చూడండి. రిజల్ట్ అనిపిస్తే నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ క్లోజ్ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. మరొక వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్.